పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. నేను మీ రామలక్ష్మి. ఇక ఈరోజు ప్రధాన వార్తాపత్రికల్లోని అందులో ముఖ్య అంశాలు అయితే చర్చించుకుందాం. మొదటిగా ఈనాడు వార్తాపత్రికను చూసుకుందాం. సర్కార్ చేతికి మెట్రో రైల్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం. సీఎం రేవంత్ రెడ్డి ఎల్ఎన్టీ చైర్మన్ సుబ్రహ్మణ్యన్ మధ్య చర్చల్లో అంగీకారం జరిగిందంటున్నారు. ఇక బ్యాంకుల నుంచి ఆ సంస్థ తీసుకున్న 13,000 కోట్ల రుణం బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఇక మరో 2,000 కోట్ల ఈక్విటీ కింద చెల్లించేలా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక ఏదైతే హైదరాబాద్ మొదటి దశ మెట్రో ఉందో ఇదంతా కూడా ప్రభుత్వం చేతికి రానుందని చెప్పేసి అంటున్నారు. సో ఈ మెట్రో రైలును కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లుగా అయితే ఈ యొక్క చర్చల్లో తేలినట్లుగా అయితే తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూస్తే 27న గ్రూప్ 1 విజేతలకు నియామక పత్రాలు శిల్పకళా వేదికలో సీఎం చేతుల మీదుగా అందజేత శుక్రవారం నాటికి ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేస్తారు. ఇంక ఏదైతే గ్రూప్ 1 మెయిన్స్ రిజల్ట్స్ అయితే మొన్న ఫలితాలు అనేవి విడుదల చేసేసారు. సో దీనికి సంబంధించి ఎవరైతే ఈ యొక్క ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించారో ఇందులో నియామకాలు అనేవి 27వ తారీఖునైతే వాళ్ళందరికీ అందజేస్తామని చెప్పేసి అంటున్నారు. శిల్పకళా వేదికగా ముఖ్యమంత్రి చేతుల మీదుగా. ఇక ఈ రాష్ట్రంలో 563 గ్రూప్ 1 పోస్టులకు 562 మందిని టీజీపీఎస్సీ ఎంపిక చేసిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఇక ఇంకొక ఒక్క పోస్ట్ని కూడా అది కూడా త్వరలో కూడా దాన్ని వెల్లడిస్తామని కూడా చెప్తున్నారు. ఇక మరొక వార్తను చూస్తే మెట్రో అనుమతులేవి కేంద్రం వద్ద పెండింగ్లో లేవు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యవహార శైలి సరిగా లేదు. బారాస కాంగ్రెసులకు భాజపా ఫోబియా పట్టుకుంది. తెలంగాణలో ఈ ఏడాది 30,000 కోట్లతో రోడ్ల నిర్మాణం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ఈ యొక్క స్టేట్మెంట్స్ని అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఇక మరొక వార్తను చూసుకుంటే రైలు నుంచి నింగులోకి అగ్ని ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం. సంచార లాంచర్ల రైల్వే వ్యవస్థ ఇలాంటి ప్రయోగం ఇదే తొలిసారి అంటున్నారు. ఇక రక్షణ రంగంలో మైలురాయి రాజ్నాథ్ అంటున్నారు. ఇకపోతే రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణిని రక్షణ పరిశోధన బృంద సంస్థ బుధవారం అయితే విజయవంతంగా ఈ యొక్క దీన్ని అయితే కనుక పరీక్షించిందని చెప్పేసి అంటున్నారు. ఇది ఎక్కడి నుంచి చేశారనేది ఇంకా బహిర్గతంగా రాలేదనే విషయాలు అయితే ఇందులో తెలుస్తుంది. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే ఆంధ్రజ్యోతి సర్కార్ చేతికి మెట్రో ఇక మొదటి దశ నిర్వహణ ప్రభుత్వానిదే అంటున్నారు. 13,000 కోట్ల రుణం చెల్లింపునకు అంగీకారం. అలాగే కంపెనీ వాటా కింద ఎల్ఎన్టీకి 2,000 కోట్లు కూడా ఇస్తున్నారని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్త కాళేశ్వరంపై రంగంలోకి సిబిఐ ఎన్డీఎస్ఏ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఘోష్ కమిషన్ దర్యాప్తు నివేదికలు ఇవ్వండి. ఇక సిఎస్కు సిబిఐ అధికారులు లేక నివేదికలు పరిశీలించాకే న్యాయ సలహా మేరకు ప్రాథమిక దర్యాప్తు అనేది జరుపుతామంటున్నారు. ఇక ఐఏఎస్ల పాత్ర ఉన్నందున కేంద్రం అనుమతి తప్పనిసరిగా ఉండాలి. కేసీఆర్ హరీష్ల కోసం గవర్నర్ అనుమతి అన్నీ వచ్చాకే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నామంటున్నారు. ఇక ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టుపై ఈ పీసీ ఘోష్ కమిషన్ వచ్చిందో దాన్ని అయితే కనుక సిబిఐకి అప్పగించిన విషయం తెలిసిందే. సో దానికి సంబంధించి ఇప్పుడు సిబిఐ అయితే రంగంలోకి దిగనున్న విషయాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇక మరొక వార్తను చూస్తే రాష్ట్రంలోనూ 69% రిజర్వేషన్లు కరుణానిధి స్ఫూర్తితో అమలు. స్థానిక ఎన్నికల్లో ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు 27% అంటున్నారు. తమిళనాడు తరహాలో తెలంగాణ విద్యార్థులకు అల్పాహారం పథకం అలాగే వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు అవుతుందని చెప్పేసి అంటున్నారు. ఇది అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఇకపై నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ కూడా ఈ యొక్క విద్యా సంవత్సరం అంటే ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇవి రాబోతున్నాయని చెప్పేసి అంటున్నారు. ఇక చెన్నైలో తమిళనాడు ప్రభుత్వం నిర్వహించిన భారీ సభలో సీఎం రేవంత్ నాయకత్వంలో అన్ని రంగాల్లో తెలంగాణ ముందంజు ఉందని చెప్పేసి అంటున్నారు స్టాలిన్. ఇక మరొక వార్త బతుకమ్మ కుంటకు పునర్జీవనం. ఇక ఏదైతే హైదరాబాద్ బాగంబర్పేటలో సీఎం చేతుల మీదుగా ప్రారంభానికి సిద్ధమైన బతుకమ్మ కుంట చెరువు ఆలయ భూములకు హైడ్రా రక్షణ. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూముల అప్పగింతకు ప్రతిపాదన. హైడ్రా కమిషనర్ రంగనాథన్తో మంత్రి కొండ సురేఖ భేటీ అయినట్లు తెలుస్తుంది. అలాగే ఆలయ భూముల కబ్జాలు పరిరక్షణ చర్యలపై చర్చ. త్వరలో సీఎం ముందుకు ఫైల్ ఆమోదం రాగానే రంగంలోకి దిగుతామనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక
ఈ గ్రూప్ 2, 3 భర్తీకి కూడా దృష్టిలో ఉన్నట్లు తెలుస్తుంది. 1 పూర్తయిన తర్వాత అంటే 19 నెలల్లోనే గ్రూప్ 1 అనేది ప్రక్రియను పూర్తి చేశాము టీజీపీఎస్సీ అని చెప్పేసి అంటుంది. ఇక గత 40 ఏళ్లలోనే అత్యంత తక్కువ వ్యవధిలో పూర్తి చేశారని, అలాగే గ్రూప్ 2లో 783 పోస్టులు, గ్రూప్ 3లో 1365 పోస్టులు అయితే ఉన్నాయి. ఇప్పటికే పూర్తయిన పరీక్షలు ఫలితాలు అనేవి వెల్లడయ్యాయి. ఇక 3 అలాగే ఈ గ్రూప్ 2, 3 కూడా ఆలోచిస్తున్నారని చెప్తున్నారు ఈ యొక్క పోస్టులు అనేవి భర్తీ చేయడానికి. ఇక మద్యం దుకాణాలకు నేటి నుంచి దరఖాస్తు నోటిఫికేషన్ విడుదల. అక్టోబర్ 13 వరకు దరఖాస్తులు. ఫీజు 3 లక్షలకు పెంపు 23న లాటరీతో కేటాయింపు అంటున్నారు. 2025లో డిసెంబర్ 1, అలాగే 2027 నవంబర్ 30 దాకా కాల వ్యవధి అనేది ఉందని చెప్పేసి అంటున్నారు మద్యం దుకాణాలకి దరఖాస్తులకు సంబంధించి. ఇక ఈ వార్తను చూసుకుంటే దిల్సుఖ్ నగర్ బాంబు పేలుళ్ల నిందితుడు అఖ్తర్ ఉరిపై స్టే ఇస్తున్నారు. జైల్లో అతడి ప్రవర్తనపై 8 వారాల్లోగా నివేదిక ఇవ్వాలని చెప్పేసి అధికారులకు సుప్రీంకోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది. సో తదుపరి విచారణ 12 వారాలకు వాయిదా వేసినట్లు కూడా చెప్పడం జరిగింది. ఇక ఈ వార్త చూసుకుంటే వాయుసేన శక్తికి మరింత తేజస్. HAL నుంచి 97 దేశీయ యుద్ధ విమానాల కొనుగోలుకు రక్షణ శాఖ ఒప్పందం. ఇక 62,000 కోట్లతో భారీ డీల్ అట. ఇక 105 కంపెనీల భాగస్వామ్యం, ఏటా 11,000 ఉద్యోగాలు 2027-28 నుంచి సరఫరా అవుతాయని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక మరొక వార్తాపత్రికను చూసుకుంటే సాక్షి. సో ఇందులో కూడా మెట్రో రైలుకు సంబంధించి వార్తనైతే వెలువడించడం జరిగింది. సర్కారు వారి మెట్రో అంటే ఎల్ఎన్టీ నుంచి ప్రాజెక్టు తొలి దశ స్వాధీనానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పేసి కూడా ఇందులో వెల్లడించడం జరిగింది. 13,000 కోట్లు ఆ సంస్థ రుణ భారాన్ని మోసేందుకు అంగీకారం ఇచ్చినట్లు ప్రభుత్వం చెప్పింది. కాబట్టి మెట్రో రైల్ లిమిటెడ్లో ఈక్విటీ కింద 2,000 కోట్ల చెల్లింపునకు కూడా ప్రభుత్వం ఓకే చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షంలో ఆ సంస్థ చైర్మన్తో భేటీలో ఏకాభిప్రాయం. ఇక రవాణా కార్యకలాపాల నిర్వహణ నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలిపిన ఎల్ఎన్టీ సిఎండి అని చెప్పేసి అంటున్నారు. ఇక మరొక వార్తను చూసుకుంటే తెలంగాణలోనూ సీఎం బ్రేక్ఫాస్ట్. వచ్చే ఏడాది నుంచి పథకం అమలు చేస్తామంటున్నారు. అలాగే కరుణానిధి స్ఫూర్తితో స్థానిక ఎన్నికల్లో 69% రిజర్వేషన్లు, ఓబీసీలకు 42%, ఎస్సీ ఎస్టీలకు మిగతా ఉన్న 22% కూడా అమల్లోకి వచ్చే విధంగా చూస్తామన్నారు. అలాగే చెన్నైలో జరిగిన నిన్న కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొని ఈ మాటలు అయితే మాట్లాడినట్టుగా తెలుస్తుంది. సో ఇవి ఈ రోజుటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు అయితే. మళ్ళీ రేపటి వార్తాపత్రికతో కలుద్దాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.